హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు వెజిటేరియన్స్లో ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్లో మష్రూమ్ కూడా ఒకటైంది చెప్తూ ఉంటాము. సో మష్రూమ్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఈ మష్రూమ్ మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల తక్కువ క్యాలరీస్తో పాటు మనకు హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలైతే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ దానికోసం మీకు మార్కెట్లో దొరికే ఏ మష్రూమ్స్ అయినా కూడా మీరైతే తీసుకోవచ్చు. సో తీసుకున్నాక ఇట్లాగా మనం ఓపెన్ అయితే చేసేసి పైన మనకు కొంచెం నల్లగా అయితే ఉంటుంది కదండి, నేను చూపిస్తున్న విధంగా మనకు పైన పొట్టంతా కూడా తీసేసుకొని ఇట్లాగన్నీ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని చక్కగా ఒక 3 to 4 టైమ్స్ మనకు పైన నల్లగా అయితే ఉంది కదా అది మొత్తం కూడా ఏమీ కనిపించకుండా మొత్తం పొయ్యేటట్టు ఇట్లాగా చేత్తో రబ్ చేసుకుంటూ అయితే మనం నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇట్లాగా నేను చూపిస్తున్న విధంగా ఒకవేళ చిన్న మష్రూమ్స్ అయితే 2 పీసెస్గా, ఒకవేళ పెద్ద మష్రూమ్స్ అయితే 3 పీసెస్గా ఇట్లాగా నిలువుగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ని అన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు మ్యారినేట్ అయితే చేసేద్దాము. దీంతో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కారము, ఉప్పు, పసుపు ఇవి 4 కూడా వేసేసి మొత్తం కూడా అన్ని పీసెస్కి పట్టేటట్టు ఈ మసాలా అంతా కూడా ఒకసారి టాస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండవులు అయితే పెట్టుకొని దాంతో 1 టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ లేదా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, సో అవి కూడా వేసుకొని చక్కగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్నాక మనకు ఇక్కడ వాటర్ అయితే ఫామ్ అయిపోతుందండి. ఆ స్టేజ్లో మష్రూమ్స్ని తీసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజులో 3 టమోటాలు ఇట్లా కట్ చేసుకొని అవి మిక్సీలో వేసేసుకొని ఇట్లాగా నేను ప్యూరీ అయితే పట్టి పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర జీడిపప్పు కూడా ఉంది అని అనుకుంటే ఒక 15 మినిట్స్ ముందు జీడిపప్పు నానబెట్టుకొని అవి కూడా దీంతో పాటు వేసుకొని మనం టమోటా ప్యూరీలో అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు. అదే బాండవుల్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని మన దగ్గర బిర్యానీ సామాన్ అయితే ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, మొగ్గ అవన్నీ కూడా వేసేసి అవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లాగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్తంత వేగిన తర్వాత దాంతోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. ఆనియన్ కాస్త మెత్తబడిన తర్వాత దాంతో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కాస్త అయితే ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఇట్లాగా గ్రేవీ అయితే పట్టి పెట్టుకున్నాం కదా, టమోటా గ్రేవీ. సో ఆ టమోటా గ్రేవీ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే బాయిల్ అవ్వనివ్వండి. మూత తీసిన తర్వాత మనకు చక్కగా ఆయిల్ అయితే పైకి ఫామ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. సో మసాలాస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇందాక మనము మష్రూమ్ బాయిల్ చేసుకునేటప్పుడు ఏ మసాలా అయితే యాడ్ చేసుకున్నామో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి, సో మొత్తం ఇవి కూడా వేసేసి ఈ టమాటో ప్యూరీకి మొత్తం పట్టేటట్టు మనమైతే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి అయితే బాయిల్ అవ్వనివ్వాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. సో మూత తీసిన తర్వాత మనకు ఆయిల్ అయితే ఇట్లాగా పైకి ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం మిక్సీ కడిగేసుకొని ఆ వాటర్ని కూడా దీంతో యాడ్ చేసుకోవాలన్నమాట, లేదంటే అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత టమోటా అంతా కూడా పచ్చివాసన పోతుంది. సో అప్పుడు మనం ముందుగానే ఇట్లాగా మష్రూమ్ ఉడికించి పక్కనైతే పెట్టేసుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ను కూడా దీంతో అయితే యాడ్ చేసేసుకోవాలి. మష్రూమ్స్ని మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి సో లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చివరగా మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. ఇప్పుడే మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. సో సరిపోకపోతే వేసుకోండి. అండ్ ఫైనల్గా నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, మన గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చపాతీలో కానీ అన్నంలో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు మార్కెట్లో ఈజీగా మష్రూమ్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా ఇవైతే మన డైట్లో యాడ్ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి వీడియో ఎలా వచ్చిందో అయితే నాకు చెప్పండి. అండ్ కింద కామెంట్లో అయితే చెప్పండి రెసిపీ ఎలా వచ్చింది అని చెప్పేసి. నేను చూపించిన విధంగా ఇలాగే చేస్తే మీకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.